అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. నా మాటలు, నా ఆలోచనలు, నా జీవితం, నా దృష్టితో చూపించే ప్రపంచమే ఈ అశ్విని సుదర్శనం. ఈరోజు ఉదయం నాకు ఒక కామెంట్ వచ్చింది. మీరు ఫలానా ఛానల్ని కాపీ చేస్తున్నారా అని. అది ఏమాత్రం నిజం కాదండి. నేను ఎవరిని కాపీ చేయడం లేదు. నా జీవితంలో జరిగే రోజువారీ విషయాలని నా దృక్కోణంలో చూపించడానికే ప్రయత్నిస్తున్నాను. నేను వీడియో ప్రారంభంలో నా పేరు ఫలానా, మీరు చూస్తున్నది ఫలానా ఛానల్ అని చెప్పినంత మాత్రాన ఒకరు మరొకరిని కాపీ చేసినట్టు కాదు. ఉదాహరణకి నా పేరు అశ్విని అని నేను చెప్పుకోవడం, ఇంకొకరు తమ పేరుని చెప్పుకోకూడదు అనే నియమం కాదు. ఇది కేవలం ఒక పరిచయం, జస్ట్ ఒక ఇంట్రో మాత్రమే. మీరు అనుకుంటున్న వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు. ఏదైనా వస్తువుని కాపీ చేయొచ్చు, కానీ ఒకరి జీవితాన్ని, ఒకరి అనుభవాన్ని, ఒకరి దృక్కోణాన్ని కాపీ చేయడం అంత ఈజీ అయిన విషయం కాదు. అసలు నన్ను అడిగితే అది అసాధ్యమనే చెప్పొచ్చు. ఇక్కడ మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం తప్పు కాదు, అది సహజం. ఉదాహరణకి రాముడి గురించి మనం ఏమంటాం? రాముడు చాలా మంచివాడు, రాముడిలా ఉండాలి, ధర్మబద్ధంగా జీవించాలి అని చెప్తాం కదా. అంత మాత్రాన, అలా చెప్పుకున్నంత మాత్రాన మనం రాముడిని కాపీ చేసినట్టు అవుతుందా? కాదు కదా. మనం రాముడిలా ఉండాలని కోరుకుంటాం. మన జీవితాలు మనవే, మన పరిస్థితులు మనవే, మన ప్రయాణం మనదే. అదేవిధంగా ఎవరి జీవితంలోనైనా మంచి కనిపిస్తే దాన్ని ఫాలో అవ్వడం తప్పు కాదు. మంచి విషయాలను అనుసరించడం ఎప్పుడూ మంచి దారికే తీసుకెళ్తుంది. ఇన్స్పిరేషన్ మనల్ని మెరుగుపరుస్తుంది, కాపీ మనల్ని ఖాళీ చేస్తుంది. నేను ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఈ రోజుది కాదు, 5 సంవత్సరాల క్రితంది. కానీ అప్పుడు నా కుటుంబ పరిస్థితులు, నా మీద ఉన్న బాధ్యతలు, నా కుటుంబ అవసరాలు ఇవన్నీ నాకు ముఖ్యమయ్యాయి. వీడియోలు చేయడం, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అంటూ అటు ఇటు పోతే నేను నా టైంని నా ఫ్యామిలీ మీద ఇన్వెస్ట్ చేయలేకపోయేదాన్ని. ఈ భయంతోనే, ఎక్కడ నా కుటుంబాన్ని నేను నెగ్లెక్ట్ చేస్తానో అనే భయంతోనే నేను ఇన్నాళ్ళు ఈ యూట్యూబ్ని స్టార్ట్ చేయలేదు. నేను ముందు నా పిల్లల జీవితాన్ని సరిదిద్దుకోవాలి అనుకున్నాను. వాళ్ళని నిలబెట్టుకోగలిగిన తర్వాతే నేను ఇంకా ఏ సోషల్ మీడియా గురించైనా ఆలోచించాలి అని అనుకున్నాను. అందుకే నేను ఇన్నాళ్ళు మీడియా వైపు అడుగు వేయలేదు. ఇప్పుడు నా పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళని సరైన పై చదువుల కోసం హాస్టల్లో వేయడం వల్ల నాకు కావాల్సినంత ఖాళీ దొరికింది. అందుకే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఆలోచనలని ఏదో ఒక వైపుకు మళ్లించుకోవాలి, లేదంటే మన ఆలోచనలు మన చేతికి చిక్కకుండా పరుగులు పెడతాయి. అవి మన మానసిక స్థితిని దెబ్బతీస్తాయి. ఇప్పుడు నాకు సమయం దొరికింది. ఇంతవరకు నేర్చుకున్న అనుభవాలు, నా జీవితం నాకు నేర్పిన పాఠాలు అన్నింటినీ పోగేసుకుని, నా అనుభవం వల్ల ఇంకొకరికి చిన్న మంచి అయినా చెప్పగలిగితే అది కూడా ఒక అర్థం ఉన్న పనే కదా అని అనిపించింది. అందుకే డబ్బు కోసం కాదు, పేరు కోసం కాదు, కేవలం అనుభవాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ని నేను మొదలుపెట్టాను. నా మాటలు ఎవరికైనా ధైర్యం ఇస్తే, ఎవరికైనా దారి చూపిస్తే, ఎవరికైనా చిన్న మార్పు తీసుకురాగలిగితే అంతకంటే నాకు ఇంకేం కావాలి? నేను పెట్టుకున్న ఈ యూట్యూబ్ ఛానల్ పేరు అశ్విని సుదర్శనం. ఇది యాదృచ్ఛికంగా పెట్టింది కాదు. దీని వెనుక ఒక అర్థం ఉంది, ఒక భావం ఉంది. అశ్విని సుదర్శనం అంటే అశ్విని దేవతలు చూపించిన ఒక మంచి దారి అని అర్థం. ఆరోగ్యానికి, శాంతికి, వెలుగుకి తీసుకెళ్లే దారి.
ఈ ఛానల్లో నేను చూపించాలనుకుంటున్న కంటెంట్ కూడా అలాంటిదే. మనసుకి ప్రశాంతత ఇచ్చేది, కళ్ళకి నచ్చే మంచి దృశ్యాలు చూపించేది, కాస్త నెమ్మదిగా ఆలోచించేటట్లు చేసేది. ఇంకో ముఖ్యమైన రీజన్ ఏమిటి అంటే, నా పేరు అశ్విని. మా ఆయన పేరు సుదర్శన్. మా ఇద్దరి జీవితాల్లో జరిగే ఏవైనా మంచి విషయాల్ని, మంచి మార్పుల్ని ఇలా వీడియోల రూపంలో మీతో కలిసి పంచుకోవాలి అనే మంచి ఆలోచన నుంచి పుట్టిందే ఈ అశ్విని సుదర్శనం. నేను ఈ వీడియోలో మొదటగా చూపించిన మొక్కలు శంకుపుష్పం మొక్కలు. ఆ శంకుపుష్పం మొక్కల్ని నేను అక్కడ నాటడానికి ఒక కారణం ఉంది. ఒక ఆలోచనతోనే వాటిని అక్కడ నాటాను. ఆ ఆలోచన ఏమిటో మీతో రాబోయే వీడియోల్లో నెమ్మదిగా పంచుకుంటాను. ఇప్పుడు ఇక్కడ మేము చేస్తున్న పని ఏంటంటే, అక్కడ ఒక మొక్క ఉంది చూసారా? దానికి నీరు సరిగ్గా పారడం లేదు. అందుకే ఆ మొక్కకి నీరు బాగా వెళ్ళేలా చిన్న దారిని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మొక్క పేరు నట్మెగ్ మొక్క. దీన్ని తెలుగులో జాజికాయ, జాపత్రి వస్తుంది కదా! ఐ థింక్ జాజికాయ మొక్క అని అంటారనుకుంటా. తెలుగులో నాకు కరెక్ట్‌గా పేరు తెలీదు. ఇదో కాదో కూడా తెలీదు. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ మొక్కని నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను. కానీ ఎందువల్లనో తెలీదు, ఎలా నాటానో అలానే ఉంది. ఇప్పటి వరకు కొత్త చిగుళ్ళు రావడం లేదు. ఈ మొక్కని మనం కేరళ వైపు చూస్తూ ఉంటాం. అక్కడి వాతావరణం దీనికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఎందుకో తెలీదు, వాతావరణం అనుకూలించకనో లేదా నేల కారణమో కానీ ఇలా ఇక్కడ ఇది అంతగా ఎదగడం లేదు. అయినా సరే నేను ప్రయత్నం చేస్తున్నాను. నీరు సరిగ్గా పారేలా చేస్తూ ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటూ చూస్తున్నాను. ఇకపై ఏమవుతుందో చూద్దాం. ఎంతవరకు ఎదుగుతుందో ప్రకృతి మీదే ఆధారపడి ఉంటుంది. చూద్దాం ప్రకృతి మనకు ఏం చూపిస్తుందో, ఎలాంటి రిజల్ట్‌ని ఇస్తుందో. ఇక్కడ నేను ఈ గడ్డపారతో పనిచేస్తూ కనిపిస్తున్నాను కదా! ఇది ఎంత కష్టమో చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. బయట నుంచి చూసే వాళ్ళకి చాలా సింపుల్‌గా అనిపించొచ్చు. కానీ చేతితో పని చేసినప్పుడే తెలుస్తుంది ఇందులో ఎంత శ్రమ ఉందో. దాదాపుగా అందరి జీవితాలు అంత సులువుగా ఏమీ ఉండవు. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు, గట్టి నేల ఇవన్నీ తొలగించుకుంటూ నేను ఈ దారిని చేసుకుంటూ వచ్చాను. జీవితంలో కూడా అంతే. ఏది అంత సులభంగా మన దగ్గరకు రాదు. మనమే కష్టపడి దారిని తయారు చేసుకోవాలి. నా చిన్నప్పుడే 3 కిలోమీటర్లు నడిచి, 7 కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేసి, అక్కడి నుంచి మరొక కిలోమీటర్ నడిచి వెళ్ళి చదువుకునేదాన్ని. మళ్ళీ తిరిగి రావాలంటే కూడా అదే దారిలోనే ఇంటికి రావాలి. ఇవన్నీ చెప్పడం నేను ఎంత కష్టపడ్డానో చూసారా అని చూపించడానికి కాదు. మన జీవితం ఏ దారిలో వెళ్ళాలి, ఏ మలుపు తీసుకోవాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ముందుకు వెళ్ళాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది అని చెప్పడానికి. రాళ్ళు ఉన్నాయని దారిని వదిలేయాలా? అదే రాళ్ళను తొలగించుకుంటూ మన దారిని మనమే చేసుకోవాలా? ఆ నిర్ణయం మనదే. ఇంతసేపు మేము కష్టపడి చేసిన ఈ దారి, దీనికి వచ్చిన ఫలితం ఏంటంటే, ఈ మొక్కకి ఇప్పుడు నీరు అందుతుంది. అలాగే మన జీవితంలో కూడా అంతే. ఈరోజు పడుతున్న కష్టాలు, ఈరోజు చేసే ప్రయత్నాలు, ఈరోజు కారుతున్న చెమట వాటికి ఫలితం రాకుండా ఉండదు. అప్పుడప్పుడు మనకి అనిపిస్తుంది, ఇంత కష్టపడుతున్నాం, ఏమీ మారడం లేదే అని. కానీ నీరు చేరే ముందు నేల మారుతుంది, దారి తయారవుతుంది. తరువాత ఫలితం అదే కనిపిస్తుంది. ప్రకృతి మనల్ని అలా పరీక్షిస్తుంది, మనం నిజంగా ప్రయత్నం చేస్తున్నామా లేదా అని. ఈరోజు మా ఇంట్లో చిక్కుడుగాయ ఫ్రై, ఇంకా గోంగూర పచ్చడి.
చిక్కుడుకాయ ఫ్రై గురించి ఆల్రెడీ వీడియో పెట్టాను, కావాలంటే చూడండి. ఇంకా గోంగూర పచ్చడి ఇవాళ మా ఇంట్లో స్పెషల్. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, షార్ట్స్లో పెడతాను. ఇక్కడ మేము మరికొన్ని కొత్త టమాటో మొక్కల్ని నాటుకుంటున్నాము. ఈ వీడియో నిడివి ఇప్పటికే చాలా ఎక్కువైందని భావిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.